తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కంటెంట్ ఈస్ కింగ్. టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే మాట. స్టోరీలో దమ్ముండాలే కానీ బొమ్మ బంపర్ హిట్ అవుతుంది. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ లేకపోయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి. బ్రహ్మయుగం సినిమాతో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ సినిమా బ్రహ్మయుగం. ఫిబ్రవరి 15న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. 3 పాత్రలతో 2.5 గంటల పాటు ఈ సినిమాని రన్ చేశాడు డైరెక్టర్ రాహుల్ సదాశివన్. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లో సినిమా తీసి పెద్ద సాహసమే చేశాడు. స్టార్ హీరో హోదాను పక్కన పెట్టి ఇలాంటి పాత్రను మమ్ముట్టి చేయడం చూసి ఆడియన్స్ కూడా అవాక్కవుతున్నారు. సినిమా మొత్తం ఒక్కటే కాస్ట్యూమ్ లో మమ్ముట్టి కనిపించాడు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నట విశ్వరూపాన్ని చూపించాడు. బ్రహ్మయుగం విడుదలకు ముందు మంచి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. రిలీజ్ అయిన తర్వాత బలమైన మౌత్ టాక్ తో దూసుకుపోతుంది. తొలి రోజు కేరళ బాక్సాఫీస్ వద్ద 3 కోట్లు వసూలు చేసిన బ్రహ్మయుగం రెండో రోజు 5 కోట్లు, మూడో రోజు 5 కోట్లు, నాలుగో రోజు 5 కోట్లు రాబట్టింది. గల్ఫ్ దేశాల్లోనూ బ్రహ్మయుగం మూవీ సత్తా చాటుతోంది. ఫస్ట్ డే 3.3 కోట్ల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా 4 రోజుల్లో 12 కోట్లు రాబట్టింది. టోటల్ గా 4 రోజుల కలెక్షన్స్ 30 కోట్లకు పైగా రావడం విశేషం. 73 ఏళ్ల వయసులో ఇంత వెరైటీ కాన్సెప్ట్లతో ఈ రేంజ్ యాక్టింగ్ తో మమ్ముట్టి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి కాలేదు, అందుకే ఈ సినిమాని విడుదల చేయడం సాధ్యపడలేదు. ఇప్పుడు మలయాళంలో హిట్ టాక్ వచ్చింది కాబట్టి తెలుగులోను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఫిలిం టీం సన్నాహాలు చేస్తోంది. టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతి రసవత్రంగా మారబోతోందా? మెగా బ్రదర్స్ ఇద్దరు బాక్స్ ఆఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నారా? సడన్ గా మెగా టీమ్ లో ఈ చేంజెస్ కి రీజన్ ఏంటి? హావ్ లుక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా విశ్వంభర ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ 2025 సంక్రాంతిని టార్గెట్ చేసింది. జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. చిరు నుంచి వస్తున్న విజువల్ వండర్ మూవీ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. అయితే ఇప్పుడు ఇదే సీజన్ పై కన్నేశాడు పవన్ కళ్యాణ్. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లుని జనవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. 4 ఏళ్లుగా సెట్స్ మీదే ఉన్న హరిహర వీరమల్లు ఇంకా కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉంది. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం. సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. జూన్లో ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకి రిలీజ్ చేసేలా పవన్ ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత హరీష్ ప్రాజెక్టుతో పాటు క్రిష్ మూవీ ప్యారలల్ గా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే హరిహర వీరమల్లు సంక్రాంతికి రావడం పక్కా అంటున్నారు క్రిటిక్స్. సంక్రాంతి సీజన్ లో చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఫైట్ అంటే రసవత్తరంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ పోటీ పడింది లేదు. తమ్ముడి సినిమా వచ్చినప్పుడు అన్న, అన్న సినిమా వచ్చినప్పుడు తమ్ముడు సినిమా రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ పొంగల్ కి ఫైట్ తప్పేలా లేదు. జనవరి 10న చిరు విశ్వంభర వస్తే జనవరి 16న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 2 సినిమాల మధ్య 5 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఎఫెక్ట్ పెద్దగా పడే ఛాన్స్ లేదు. అయితే వీటితో పాటుగా ప్రభాస్, రాజాసాబ్ కూడా పొంగల్ బరిలో దిగే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ట్రయాంగిల్ ఫైట్ పీక్స్ కి చేరే ఛాన్స్ ఉంది.